శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం, శుభ శనివారం, తొలి ఏకాదశి శుభాకాంక్షలండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజున అప్లోడ్ చేయాలండి యాక్చువల్గాను. బట్ ఏంటంటే టైం లేక అప్లోడ్ చేయడం జరగలేదు. ఈరోజు సాటర్డే రోజున అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ కటౌట్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? 5 దేవతలండి. అంటే బెంగళూరుకి ఎవరైతే ఉంటారో గ్రామ దేవతలు వాళ్ళకి సంబంధించిన 5 ఉత్సవ విగ్రహాలనేది మన ఏరియాలో ఎవ్రీ ఇయర్ ఆషాఢం టైంలో ఉత్సవ విగ్రహాలని తీసుకొని వచ్చి 3 రోజుల పాటు ఘనంగా జాతర అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ దేవతలు ఎవరు, వాటి పేర్లు ఏమిటో కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. శ్రీ మహాకాళికాదేవి, శ్రీ దుర్గా పరమేశ్వరి, శ్రీ మారెమ్మ, శ్రీ దుర్గమ్మ, శ్రీ సర్కెల్ మారెమ్మ, ఈ 5 అక్కా చెల్లెళ్ళు. ఈ 5 అక్కా చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చి ఉత్సవ విగ్రహాల రూపంలో మాత్రం ఇలాగా జాతర అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నాకు విగ్రహాల దర్శనం, దేవతా విగ్రహాల దర్శనం అనేది నాకు జరిగింది లేదు హెవీ క్రౌడ్ వలన. బట్ ఎనీవేస్ మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 to 3 టైమ్స్ డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వలేదు దర్శనం జరగలేదు అనేసి. సో ఆ రోజు మార్నింగే, ఫ్రైడే రోజు మార్నింగే నేను మా ఇంటి దేవత ఎవరైతే కులదేవత ఉన్నారో కర్రి మారియమ్మకి నేను అంబలి వేయడం అనేది జరిగిందనమాట. ఇంట్లో చిన్నగా దీపం పెట్టుకొని అంబలి ఇంటి దగ్గర నైవేద్యంగా పెట్టుకొని అంబలి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మవారి టెంపుల్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ కర్రి మారియమ్మ ఒక విగ్రహం అంటే ప్రతిష్ఠింపజేసింది కాదండి, స్వయంభూ అనమాట. లాస్ట్లో మీరు ఆ అమ్మవారిని కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇదేనండి ఆ టెంపుల్. ఇక్కడికి వచ్చి నేను నైవేద్యం సమర్పించడం జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటాను నేను. ఈ టెంపుల్ స్వయంభూ అండి. మన ఆంధ్ర వాళ్ళు, తమిళ్ వాళ్ళు కలిపి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ అమ్మవారికి అంటే శనివారం ఈ రోజు నుంచి కూడా ఈవిడికి ఉత్సవాలు, జాతర అనేది ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.